ఇక్కడ కనిపిస్తున్న మొబైల్ అనేది మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ కోసం చాలా యూజ్ అవుతూ ఉంటుంది. ఈ మొబైల్ ప్రైస్ అనేది 30,000 కాదు, 20,000 కాదు, కేవలం 10,000 బడ్జెట్ కన్నా చాలా తక్కువ ధరలోనే వస్తుంది. ఈ మొబైల్ ని మన చేతిలో పట్టుకొని యూజ్ చేస్తున్నప్పుడు కూడా చాలా అట్రాక్షన్ గా ఉంటుంది. అసలు ఈ మొబైల్ ఏంటి అనేది ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. మరి ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు మిస్టర్ టెక్ పవన్. ఇక్కడ కనిపిస్తున్న మొబైల్ పేరు ఐటెల్ A100C. ఈ మొబైల్ చూడడానికి చాలా స్టైలిష్ గా ఉన్నప్పటికీ ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ కూడా ఈ బడ్జెట్ లో అనేది చాలా రేర్ గా దొరుకుతూ ఉంటాయి. ముందుగా ఈ మొబైల్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. ఈ మొబైల్ లో బ్యాక్ సైడ్ లో 8 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ లో 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ అయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ మొబైల్ ని మనం నార్మల్ గా యూజ్ చేస్తాము అంటే ఖచ్చితంగా 2 నుంచి 3 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది. ఈ మొబైల్ లో ఛార్జింగ్ సాకెట్ వచ్చి టైప్ సి తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ ఓఎస్ వచ్చి Android 15 తో రన్ అవుతుంది. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 4GB ర్యామ్ తో 128 ROM తో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు 120GB కన్నా తక్కువ స్టోరేజ్ ఉన్న మొబైల్ కావాలి అనుకుంటే ఇందులోనే మనకి 4GB ర్యామ్ తో 64GB తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా యూజ్ చేసుకొని HD వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి సైడ్ లోనే ఉంటుంది, మొబైల్ సైడ్ లో. ఇంకా ఈ మొబైల్ లో మనకి లౌడ్ స్పీకర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలాంటి స్టెరియో స్పీకర్స్ ఉండవు. ఇంకా ఇందులో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే హెడ్ ఫోన్ జాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ఇందులో ఉన్న ఇంటర్నల్ స్టోరేజ్ సరిపోదు అనుకుంటే ఎక్స్టర్నల్ గా SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనం నానో సిమ్ వేసుకోవాలి. ఎలాంటి ఈ సిమ్ వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు, కేవలం నానో సిమ్ మాత్రమే వేసుకోవాలి. ఇంకా ఈ మొబైల్ బాక్స్ పైన మీరు గమనించారు అంటే ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే పొరపాటున మీ స్క్రీన్ ఎప్పుడైనా డ్యామేజ్ అయింది అంటే ఫ్రీగానే స్క్రీన్ ని రీప్లేస్మెంట్ చేస్తారు. ఈ మొబైల్ ప్రైస్ కేవలం 6,799 రూపాయలు మాత్రమే. ఇంకా 98 రిఫ్రెష్ రేట్ తో ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మొబైల్ ని. ఈ మొబైల్ బాక్స్ లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మొబైల్ బ్యాక్ పౌచ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా చాలా స్టాండర్డ్ గా ఉంది. మొబైల్ ని ఒక్కసారిగా ఆ పౌచ్ లో పెట్టాము అంటే లుక్ అనేది అదిరిపోతుంది. సడన్ గా ఎవరైనా ఈ మొబైల్ ని చూసారు అంటే ఏదో ప్రీమియం ఫోన్ వాడుతున్న లుక్ వస్తుంది. నిజానికి ఈ మొబైల్ ని ఎవరెవరు యూజ్ చేయవచ్చు అంటే మేము ఎక్కువగా మొబైల్ ని యూజ్ చేయము, జస్ట్ కాల్స్ మాత్రమే మాట్లాడతాము, అప్పుడప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ చూస్తాము అన్న వాళ్ళకి ఈ మొబైల్ చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ పొరపాటున ఈ మొబైల్ లో మేము హెవీ గేమ్స్ వేసుకొని ఆడతాము అంటే ఖచ్చితంగా యూజ్ కాదు. ఎందుకోసము అంటే ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ వల్ల గేమ్ ఆడుతున్నప్పుడు గేమ్ అనేది చాలా వరకు ల్యాగ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు అయితే మొబైల్ హీట్ కూడా అవుతూ ఉంటుంది. నేను ఈ మొబైల్ ని ఎవరికి సజెషన్ చేస్తాను అంటే మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి, ఇంకా ఆన్లైన్ లో మేము క్లాసెస్ వింటాము అన్న వాళ్ళకి మాత్రమే ఈ మొబైల్ ఖచ్చితంగా సూట్ అవుతుంది. అది కూడా మీ బడ్జెట్ 10,000 రూపాయల కన్నా తక్కువ ఉంటే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు 10 నుంచి 15,000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఆ బడ్జెట్ లో కూడా వేరే బ్రాండ్ మొబైల్స్ దొరుకుతూ ఉంటాయి. ఒకవేళ వాటి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకోసం చేస్తాను. ఇలాంటి మీకు తెలియని ఎన్నో టెక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.